హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫిష్ ఫ్రై ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా. అవుట్ సైడ్ మనకి కోటింగ్ అంతా బాగా ఉంటుంది కదా చేప పైన, అలా ఏం చేసాం, ముందుగా ఫిష్ మ్యారినేషన్ చేసుకుందాము. ఇలా చేపలన్నీ నీట్గా బేర్చుకొని దానిపైన ఉప్పు, పసుపు, కారం వేసుకుందాము. ఇవన్నీ మీకు రుచికి ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. కొద్దిగా కారం నేను ఎక్కువ వేసిన, అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాము, ఒక అర స్పూన్ అంతా. చేపలను చూసి ఎంత కావాలో చూసి వేసుకోండి. అలాగే అరచెక్క నిమ్మపండుని పిండుకుందాము. బాగా ముక్కలకి నీట్గా కవర్ చేయండి, అన్ని ముక్కలకి తగిలా పేర్చుకోండి. అన్ని ముక్కలకి అంటించి మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్. మినిమమ్ మ్యాక్సిమం మీరు 20 hours కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. వండే అంతా పెట్టినా కూడా ఫిష్ బాక్స్లో వేసి ముచ్చి పెట్టేయండి. మీరు ఎప్పుడు కావాలో అప్పుడు ఈ టైప్ చేసుకోండి, నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 స్పూన్లు కార్న్ఫ్లోరు, 1.5 స్పూన్ మైదా తీసుకున్నాను. అందులోకి ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇది ఈ పిండికి సరిపడే అంతా వేసుకోండి కోటింగ్కి పైన. ఇలా కలుపుకోండి. మనం చేపలకు ముందుగా కలుపుకోకుండా ఇట్లా సపరేట్గా కలుపుకొని ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఇలా ఫిష్ని తీసుకొని మన బజ్జీ బోండాలు చేసుకుంటాం చూడు, అలాగ అద్ది దాని అందులో ఒక్కొక్కటి ఫ్రై చేసుకోండి. అప్పుడు కోటింగ్ ఊడిపోదు, బాగా బయట దొరుకుతాయి కదా ఫిష్, అలా ఫ్రై కూడా టేస్టీగా చాలా బాగుండే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా టేస్టీ, తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.